అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేష్. ఈరోజు మన జాంగీలో ఒంటెల రైడ్లు చేయబోతున్నాం. ఇక్కడ చాలా స్పెషల్ మాట. మీకు ముందు వీడియోలో చూపించాను చూడండి. అదంతా ఇప్పుడు అంటే మనం లోపలికి వెళ్ళే కొలది ఎలా ఉంటుందంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నదేమో కార్లతో రైడ్లు, ఆ తర్వాత లోపల ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నది ఏంటంటే ఒంట్లు, ఈ గాడిదలు వాటిలతో మాట. ఈరోజు గాడిదలు లేవండి, ఒంట్లు గాడిదలతో లోపల జర్నీ మాట. ఇంకా లోపలికి వెళ్తే బాగా ప్రీ హిస్టారిక్ క్రీచర్స్ టైప్ మాట. అంటే మనం పైకి క్లైమ్ చేయాలి మౌంటైన్కి. సో 3 పార్ట్స్ కింద తీశాను. మొదటి పార్ట్ ఇప్పుడే అయ్యింది. ఇప్పుడు ఇది రెండో పార్ట్ అనమాట. ఇప్పుడు మనకి క్యామెల్ చూపించా చూడండి. ఇదిగోండి ఎన్ని క్యామెల్స్ ఉన్నాయో చూసారా, ఒకదాని తర్వాత ఒకటి ఆల్రెడీ కట్టేసి ఉంటాయన్నమాట. సో మనం ఎక్కువ కూర్చుంటే సరిపోతుంది, అది తీసుకెళ్తాయి. అదే క్యామెల్ మీద జర్నీ వచ్చేసి ఒక్కొక్కరిగా అంటే క్యామెల్ మీద ఎక్కి జర్నీ వచ్చేసి 15 మినిట్స్, 15 to 20 మినిట్స్ ఉంటుంది. ఇదిగోండి మనం క్యామెల్ మీద ఫస్ట్ టైం జర్నీ చేస్తున్నాం. ఇక్కడ నుంచి ఒక 15 to 20 మినిట్స్ మాట జర్నీ. కానీ భలే ఉందండి నిజంగా. మీకు చెప్తే మీ చాలామంది చేసే ఉంటారు ఆల్రెడీ క్యామెల్ రైడ్స్. మనకి ఎక్కువ హార్స్ రైడ్లు ఎక్కువ ఉంటాయి, ఈ క్యామెల్ రైడ్ చాలామంది చేసే ఉంటారు. కానీ ఎవరికైనా చేయకపోతే మాత్రం ఎక్స్పీరియన్స్ భలే ఉందండి. ఏదో ఒక ఉయ్యాల్లో కూర్చుని ఊగుతా 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 ఎదరికెళ్తున్నట్టు ఉంది నిజంగా. ఎంత బాగుందో నిజంగా. అలా ఎక్కుతావు. అయితే ఈ క్యామెల్ రైడ్ తీసుకోవాలి అనుకుంటే మీరు వచ్చేసి 150 ఏళ్ళు పే చేయాల్సి వస్తుందండి. లేదా అదిగో పక్కన నుంచున్నారు చూడండి, అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనకి ఏమి ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఎంత దూరం వచ్చి మళ్ళీ క్యామెల్ రైడ్ కూడా తీసుకోపోతే ఎలాగండి, అందుకే క్యామెల్ రైడ్ తీసేసుకున్నాం. ఇక్కడ స్పెషాలిటీ ఉంటుందండి. లోపల కొన్ని ఒక గుడిలాగా ఒక చోట ఉంటుంది. అంటే ఇంకో చోటన ఏంటంటే ఇది దీన్ని ఏమంటారు, ఈజిప్ట్లో విగ్రహాలు ఉంటాయి చూడండి, అది దాన్ని ఏమంటారో తెలియదు. పిరమిడ్ పక్కన కొన్ని విగ్రహాల్లా ఉంటాయి, అలాగ ఉంటాయి అన్నమాట కొన్ని చోట్ల. ఇది ఈ ప్లేస్ యాక్చువల్లీ ఎలా ఫామ్ అయిందంటే వాటర్ అంట. ఇదివరకు ఇదంతా వాటర్లో ఉండేదంట. సో ఆ వాటర్ నుంచి బయటపడిన తర్వాత ఇలా తయారైంది. సో మనం చూద్దాం ఒక్కొక్కటిగా. కానీ కెమెరా మాత్రం భలే ఉంది. అమ్మో ఇది వంగుదు అంటే దిగేటప్పుడు కొంచెం భయం వేసిందండి. అంటే ఒక్కసారిగా అది ఎదర నీల్ డౌన్ అయింది. నీల్ డౌన్ అవగానే అదిగోండి ఒక్కసారి పడినట్టు అయింది ఫీల్. కాకపోతే చాలా బాగుందండి నిజంగా. రైడ్ అయితే మాత్రం సూపర్బ్ ఉంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సింది. జాంగీకి వస్తే మాత్రం అసలు ఈ రైడ్ను వదలకండి. ఈ రైడ్ నిజంగా సూపర్బ్ రైడు, ఎవరు మిస్ కాకండి. అసలు మామూలుగా లేదు అసలు రైడు. అది చూసారు వెనకాల. అసలు దీన్ని ఎందుకు వెస్ట్ జర్నీ టు ద వెస్ట్ అంటారో ఇప్పటి నుంచి మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు ఇక్కడ గమనించారనుకోండి కౌబాయ్ కల్చర్ అది ఎక్కడ ఉంటుంది, అదిగోండి ఇక్కడ ఇయ్యండి. ఈజిప్ట్ దగ్గర ఎదురు ఉంటుంది చూడండి, పిరమిడ్ పక్కన ఏదో సింహంలాగా ఉంటుంది చూడండి, అలాగా అనిపిస్తాయంట ఇవి. మీరే చూడండి ఒకసారి, మీకు అనిపించిందో లేదో అని చెప్పండి. ఎందుకంటే వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పిన తర్వాత నాకు అనిపించింది, ముందైతే అనిపించలేదు. సో నడుచుకుంటూ వెళ్దాం. ఒక చోట అయితే గుడిలా ఉంటుందంటండి, అదొక చోట, అది కూడా చూసుకుంటూ వెళ్ళాలి. అయితే ప్రస్తుతానికైతే ఇంకోని ఇది ఎందుకు ఫామ్ అయిందంటే ఇదివరకు ఇదంతా వాటర్లో ఉండేదంటండి ఈ ఏరియా అంతా. ఆ వాటర్ అనేది మెల్లమెల్లగా వెళ్ళిపోయిందంట. ఆ వాటర్ వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడెక్కడి నుంచి ఇది లోపల ఉన్న ఇలాగ వేవ్స్ కింద ఫామ్ అయిపోయి ఇలాగా ఏంటి ఒక గుంతల కింద ఒక చోటన, కొన్ని చోట్ల సందుల్లాగా, కొన్ని చోట్ల ప్లాట్యూస్ లాగా, అలాగ విచిత్రమైన ఆకృతులన్నీ అలా తయారైపోయాయి అన్నమాట ఇక్కడ. ఇదంతా న్యాచురల్గా ఫామ్ అయిందండి. నాకు ఇప్పుడు దాకా తెలియదు ఒక స్పెషాలిటీ. ఇప్పుడు దాకా తెలిసింది ఏంటంటే వచ్చిన తర్వాత దాని పైకి ఎక్కకూడదు, వాళ్ళు ఎక్కారు. సో వాళ్ళకి ఫైన్ అయితే పడిపోయిందండి. వాళ్ళు అన్నారు వచ్చిన తర్వాత నాకు తెలియదు ఎక్కాలనేది, మాకు తెలియకుండా ఎక్కేసాం అది ఇదంటే, లేదు మీకు ఫైన్. అదిగోండి అతను ఉన్నాడు చూడండి బ్లాక్ టీ షర్టు, అతను ఆల్రెడీ ఫైన్ కొట్టేసాడండి వాళ్ళకి. సో వాళ్ళకి ఫైన్ పడుద్ది. ఒకటైతే బాగా గమనించాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ చూసి రాళ్ళలో రప్పలో అనుకున్నానండి, పక్కన కొండల్లా ఉంటాయో అనుకున్నాను. అదంతా మట్టి దెబ్బలని ఆ తర్వాత అర్థమైంది నాకు. పక్కన ఉన్నది మట్టిను దాంతోపాటు దీన్ని ఏమంటారు శాండ్, ఆ రెండిటి కాంబినేషన్ అండి ఇది. ఒకసారి గట్టు గుద్దామనుకోండి పలిపోతాయి ఇవన్నీ. నిజంగా చెప్తున్నానండి, వాళ్ళు అదే చెప్తున్నారు. అవి ఎప్పుడు పడతాయో మాకు తెలియదు. సో మీ సేఫ్టీ అనేది మాకు కాదు, మాకు లేదండి. కింద వాటర్ కూడా ఉంది చూడండి, ఇప్పుడు కూడా ఉంది వాటర్ కింద, చూసారా. వాళ్ళు చెప్పారు ఇక్కడ సేఫ్టీ అంటే మీరు చూసుకుని వెళ్ళాలి ఇక్కడ ఈ ప్రదేశంలో మాత్రం. కానీ మీరు కనుక క్లెయిమ్ చేస్తే మాత్రం మీ మీద ఫైన్స్ ఉంటాయి. కానీ ఎక్కడికన్నా వెళ్ళకూడని చోటుకి వెళితే మాత్రం ఖచ్చితంగా జైలుకి వెళ్తారని చెప్పి క్లియర్గా చెప్పేశారు. సో మామూలుగా వెళ్దాం. కానీ మీరే చూసారా ఇదంతా శాండ్తోనూ మట్టితోనూ తయారైందన్నమాట. ఇది వచ్చేసి న్యాచురల్గా ఫామ్ అయిందే. కాకపోతే ఇవి శాండు మట్టి, ఈ రాళ్ళు అనేవి ఎక్కడా లేవండి. నిజంగా రాళ్ళు లేవండి. నేనే చాలా షాక్ అయిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనుకున్నానంటే ఇదిగోండి మాస్క్ పెట్టుకోవడానికి గల కారణం ఏంటంటే వేడండి, చాలా వేడి. అది వేడి గాలి అంతా మూతి మీద తగులుతుంది.
సో ఇంకా అలా వేసేసుకున్నాను. అంటే మీరు అనుకోవచ్చు అది వెనకాల వాళ్ళు వేసుకోవట్లేదు కదంటే వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళండి బాబు, వాళ్ళు ఎప్పుడైనా వేసుకుంటారు, ఎప్పుడైనా నడుస్తారు, మన వల్ల కాదు కదా. సో మనం కొంచెం ప్రాక్టికల్గా చూసుకుని కొంచెం ఇలా వేసుకోవడం మంచిది మనకి హెల్త్. ఎందుకంటే ఇది వచ్చేసి సౌత్ సైడ్, మళ్ళీ ఆ తర్వాత నార్త్ సైడ్కి వెళ్ళాలి, ఆ తర్వాత మళ్ళీ సెంట్రల్ చైనాకి వెళ్ళాలి. ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు మన హెల్త్ని క్లియర్గా చూసుకోవాలన్నమాట. చూసారుగా ఇవ్వండి ఈ ప్లాట్యూస్ లాగా ఎలా ఫామ్ అయ్యాయో. అది గనక ఎక్కాలి, ఓకే అదే రాళ్ళలో ఉన్నాయి, ఎక్కాలంటే కొంచెం గట్టిగానే ఉన్నాయి, ప్రాబ్లం లేదు. కాకపోతే ఏదన్నా కొంచెం వైబ్రేషన్, ఇక్కడ ఏదన్నా వైబ్రేషన్ వస్తే పడతాయంట పైనుంచి కనుక. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. నేను ఇంకొక క్వశ్చన్ అడిగింది ఏంటంటే, వాళ్ళని ఎప్పుడన్నా వాళ్ళు ఈ రేంజ్లో ఎప్పుడన్నా ఈ డేస్లో ఎప్పుడన్నా వాటర్ వచ్చిందా అని వాళ్ళు అడిగాను. ఎందుకు రాలేదు బాబు, వచ్చింది వాటర్ అని చెప్పారు. ఇదిగోండి నిజంగా కౌబాయ్ అయిపోయాను. నా లుక్ ఎలా ఉందో ఖచ్చితంగా చెప్పండి. ఇదిగోండి నేను నా గోప్రో ఎప్పుడు నా పక్కన ఇలా ఉంటుంది అన్నమాట, నేను ఎటు తిప్పితే అటు తిరుగుద్ది అది. సో ఇలాగ నేను వీడియోస్ ఎక్కువ తీయడానికి ఇదే కారణం. చూసారు ఇదిగోండి మొత్తం ఇదంతా ఇసుక దెబ్బలు. నాకైతే మతిపోయింది అది చూసి, ఓరి నాయన ఇదేంట్రా బాబు ఇసుక దెబ్బలు అని చెప్పేసి. అంత వేడిల్లో అది మండిపోతుంది అసలు ఎండ. సో నేను అనుకుంటారు మీరు బ్లాక్ వేసుకున్నాం ఏంటంటే, బ్లాక్ అంటే చాలా ఇష్టం అండి నాకు. మా అమ్మ తిడతా ఉంటుంది ఎప్పుడు, బ్లాక్ ఎందుకురా అని. కాకపోతే తప్పదు. చూసారా ఎలా ఉందో లుక్ అయితే మాత్రం మస్తు ఉంది అసలు. ఏదైనా నిజంగా మూవీస్ ఏమైనా తీస్తే సూపర్బ్ ఉంటుందండి. ఇదిగోండి ఇక్కడ ఈ పక్కన ఇది వచ్చేసి శాండును మట్టే, మీకు చూపిస్తాను చూడండి పట్టుకుని. నిజంగా నేను షాక్ అయిపోయాను అసలు, మామూలుగా కాదు. అందుకే దాని మీద గ్రీసు ఏమి అసలు ఎక్కడా లేవు మాట. మీరు అనుకోవచ్చు అదేంటి అక్కడక్కడ గ్రీన్ కనిపిస్తుంది, అది ఆల్గే అండి, అది గ్రాస్ కదా, అది ఆల్గే. జస్ట్ కొన్నిసార్లు ఎప్పుడైనా వర్షాలు ఉన్నప్పుడు వాటర్ అలా నిలవ ఉన్నప్పుడు వస్తుంది. చూడండి ఇదిగోండి మీకు చూపిస్తాను. ఇదిగో పెద్ద రాయి కదా, చూడండి నొక్కాను, పొడి చూసారా, అలా నొక్కితే పొడి అయిపోద్ది అదిగోండి. సో మన సేఫ్టీ మన మీద ఉంటుంది ఇక్కడ ప్రస్తుతానికి. సో మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ చూసుకుంటా. కానీ ఒక లక్కీ ఏంటంటే అవన్నీ దెబ్బలే. కాబట్టి నేను అడిగాను ఎప్పుడైనా దెబ్బలే ఆవిడ మీద పడ్డాయంటే, ఇప్పటికి వచ్చి ఎన్నో సంవత్సరాల నుంచి ఒకళ్ళిద్దరి మీద మాత్రమే పడ్డాయంట. ఆ ఒకళ్ళిద్దరికి కూడా చాలా గట్టిగానే అయ్యాయి ఇంజురెన్స్. కాకపోతే ఇంజురీస్ గట్టిగానే అయ్యాయి. కాకపోతే మామూలుగా అయితే మాత్రం ఇలాగ వెళ్ళిపోవచ్చు, ప్రశాంతంగా ఉంటుంది. ఎవరైనా చెప్తున్నాను కదండి మీకు, ఎవరైనా షార్ట్ మూవీలు తీసుకోవాలంటే ఇక్కడికి వచ్చేయచ్చండి. నిజంగా చెప్తున్నా, ఇక్కడ కొన్ని సర్టెన్ టైమ్స్ ఉంటాయి జనాలు ఉండరు అసలు, హ్యాపీగా వీడియోలు తీసుకోవచ్చు. వాళ్ళు దీన్ని ఎలా పోలుస్తారంటే, హాలీవుడ్లో కొన్నిసార్లు మూవీస్ చూస్తారు కదా, వైల్డ్ వెస్ట్ ఇలాంటి మూవీస్, కౌబాయ్ మూవీస్, అలాంటి మూవీస్ ఇక్కడ చాలా తీశారంట చైనీస్ వాళ్ళు మూవీస్. కానీ నడుస్తుంటే ఉందండి బాబా ఏమి ఫీల్ అండి నిజంగా. చూసారా అసలు ఆ రాళ్ళు అంటున్నారంటే మళ్ళీ మట్టి దెబ్బలే. చూసారా అదిగోండి మట్టి దెబ్బలు గట్టిగా అయిపోయినాయి. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామనుకుంటున్నారో, ఇప్పుడు వచ్చేసి దాన్ని మన ఎద్దుల బండిలాగా ఇక్కడ ఈ గాడిద బండులు ఇంకా ఒంటెల బండ్లు ఉంటాయి. సో ప్రస్తుతానికి మనం వచ్చి ఒంటి బండి దగ్గరకు వచ్చాం. ఇక్కడ ఒంటి ఉంటుంది అన్నమాట, ఆ ఒంటి బండిలో ఉంటుంది. తను మా ఫ్రెండే చూపిస్తుంది, ఆ ఒంటి బండి ఉంటాయి అన్నమాట. అదిగోండి ఆ ఒంటి దగ్గరికి వచ్చాం. ఇప్పుడు దాంట్లో కూర్చుంటే ఇప్పుడు ఆ ఒంటి బండి తీసుకెళ్తుంది లోపలికి. ఈ జర్నీ వచ్చేసి ఇది కూడా ఒక ఆల్మోస్ట్ 15 minutes ఉంటుంది అంట ఈ జర్నీ. దీనికి కూడా ఒక 70 ఏళ్ళు కట్టాలి. డబ్బులు మాత్రం ఒక రేంజ్లో అయిపోతుందండి చెప్పాలంటే నిజంగా. దీనికి కూడా 70 ఏళ్ళు కట్టాలి. ఆ పలుగు పారలు ఎందుకు అనుకుంటున్నారేమో, మధ్యలో ఎక్కడైనా ఒక్కొక్కసారి ఏంటంటే ఇసుక తిప్ప వల్ల ఏదన్నా జారి పడ్డా ఏమైనా చేసినప్పుడు అవి చూసుకోవాలన్నమాట. ఇంకోటి పక్కన ప్యానిక్ బటన్స్ అన్నమాట. ఎప్పుడన్నా ఎవరి మీద ఏదైనా పడినప్పుడు ఆ స్విచ్ నొక్కితే అక్కడ ఉన్న ప్యానిక్ బటన్ అన్నమాట, వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు మనకి. అదిగోండి ఇలాగా ఎలా ఉందో చూసారా. ఇది మాట మనం చేయబోయే రైడు. ఇప్పుడు ఆ రైడ్ గురించి మీకు ఎలా అనిపిస్తుందో చూడండి ఒకసారి. ఇదిగోండి జస్ట్ కూర్చోవడం అన్నమాట. తను నన్ను అడుగుతున్నారు, నువ్వు ఏ కంట్రీ నుంచి వచ్చావు అది ఇది అని చెప్పేసి. చెప్పాను ఇండియా నుంచి అని చెప్పేసి. చాలా బాగా రెస్పెక్ట్ ఇచ్చారండి. ఇదిగోండి ఆల్రెడీ రెడీ అయిపోయింది, తీసుకెళ్తుంది మమ్మల్ని లోపలికి. దాని వెనకాలే అది ఇంకోటి చెప్తారండి బాబు, ఇది మాట్లాడితే గ్యాస్ వదులుతుందండి బాబు, నిజంగా చెప్తున్నాను. కానీ అదిగో ఆ సౌండ్ అదే చూసారా. కానీ ఎంత బాగా తీసుకెళ్తుందంటే మెల్లగా, ఏదో చాలా బాగుందండి. ఏదో మనకు గుర్రపు టెక్కలు ఏదో అంటారు దాని పేరు నాకు తెలీదు, హార్స్ చారియట్స్ అవి. అలాగే ఇది కూడా అన్నమాట. కానీ ఎంత బాగా తీసుకెళ్తుందంటే స్మూత్గా తీసుకెళ్తుంది. ఇంకోటి వాళ్ళు చెప్పారు ఏంటంటే, ఇప్పుడు ఈ ఒంటె స్పెషాలిటీ ఏంటంటే అది టీనేజర్ అంట. టీనేజర్ ఇలా ఉంటాయంట. టీనేజర్ ఒంట్ల చేత లాగిస్తారంట, పెద్ద ఒంట్లు అయితే లాగించరంట. సో అది టీనేజర్ ఒంటి కాబట్టి చూద్దామండి ఎలా తీసుకెళ్తుందో.
చూసారా నిజంగా రైడ్ అయితే మాత్రం రచ్చ ఉందండి. ఎవరన్నా ఇలాంటి రైడ్లు చేశారా? చేస్తే నాకు ఒక్కసారి చెప్పండి. నిజంగా చూసారా ఎంత బాగుందో రైడు నిజంగా. బాబా ఆ పైన ఎత్తుగా ఉందో చూడండి, అందులో ఫ్యాట్ ఉంటుందంట. వాటర్ కూడా అదే ఫ్యాట్ అనేది ఎప్పుడు ఏమంటారు తనకి ఎప్పుడైనా ఆహారం సరిగ్గా లేనప్పుడు అది తగ్గిపోతుందంట పైనది. మరి ఆ హంప్ వచ్చేసి మరి ఎవరికన్నా ఈ ఒంటెల గురించి తెలిస్తే చెప్పండి. మీరు అనుకోవచ్చు మరి ఈ ఒంటెలనే బాగా చూసుకుంటారని. వీళ్ళు చూసుకున్నంతకాలం చూసుకుంటారు కానీ వాటికి ఏమన్నా అయితే మాత్రం తినేస్తారండి. అది నిజంగా చెప్తున్నాను. ఇదిగోండి ఆల్రెడీ ఒక కార్ట్ వచ్చింది, ఇంకో కార్ట్ ఏమో అక్కడ రెస్ట్ తీసుకుంది. ఇంకా అలా ఎరుసుకొని వెళ్తాం అన్నమాట. అంటే ఒక కార్ట్ ఇది వచ్చినప్పుడు ఇక్కడ రెస్ట్ తీసుకుంటారన్నమాట. నాకైతే ఏం ఫీల్ అండి. అది చూడండి ఎలా చూస్తుంది అది నిజంగా. నాకైతే మళ్ళీ అనిపిస్తుందండి. రోడ్లు కూడా ఒక రకంగా ఉన్నాయి చెప్పాలంటే, కానీ పర్లేదు. నేను అడిగాను ఎక్కడైనా ఒంటలు తీసుకోవచ్చా అంటే, ఒంటలు తీసుకోవాలంటే లైసెన్స్ కావాలంట. ఆ ఒక్క ఒంటి ఖరీదు ఎంత ఉంటుందని చెప్తే వాళ్ళు చెప్పింది నాకు చెప్పింది వచ్చేసి ఒక ఒంటి ఖరీదు మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 12 లక్షలు ఉంటుందంట మనకు కొనాలంటే. నేను అన్నాను వామ్మో 12 లక్షలు ఏంటంటే అది నడిచే ఒంటెలు నార్మల్ ఒంటెలు డిఫరెంట్ అంట. సో మామూలుగా మనకు కావాల్సిన మధ్య జాతి ఒంటెలు అయితే 12 లక్షలు ఉంటాయంట. అసలు మన ఇండియాలో అంత కాస్ట్ ఉంటాయండి నాకైతే తెలియదు. తెలిస్తే ఎవరికైనా ఒంటెలు ఉంటాయి పోనీ ఎవరికైనా తెలిస్తే దాని గురించి చెప్పండి. ఇదిగోండి ఆల్రెడీ ఒక ఒంటె రెస్ట్ తీసుకుంటుంది. ఇప్పుడు మనకు చూస్తున్నాం చూడండి ఈ ఒంటె వచ్చేసి నన్ను తీసుకెళ్ళే ఒంటె ఒక మదర్ మాట ఈ ఒంటె. సో తను చెప్తుంది ఎప్పుడన్నా ఒకసారి ఇటు చూసిందంటే చాలా ప్యానిక్ అయిపోద్దండి ఇది ఎప్పుడు. అంతేలేండి, జంతువు అయినా ఏమైనా మమ్మీయే కదండి. మీరు చెప్పండి. అవిగోండి ఇవి వచ్చేసి రెస్క్యూ మాట. ఎవరికైనా ఏదైనా అయితే వెంటనే వచ్చి రెస్క్యూ చేయడానికి అవి ఉంటాయి మాట. ఇంకా మన జర్నీ అదిగోండి వెళ్తా ఉంది ఇక ఎదరికి. చూసారా కొంతమంది నడుచుకుంటూ వచ్చేసారు. వాళ్ళకి ఏంటంటే ఇవి మాకు ఒంటరి రైడ్లు ఏమీ అక్కర్లేదు అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా నడుచుకుంటూ వచ్చేస్తారన్నమాట ఇక్కడికి. ఇదిగోండి ఇక్కడ వచ్చి ఇక షెల్టర్ తీసుకుంటారు. కాకపోతే ఈ షెల్టర్ ఇంకా అవ్వలేదు మాట. ఇప్పుడు ప్రస్తుతానికి కన్స్ట్రక్షన్లో ఉంది. ఇది ఫ్యూచర్లో ఇక్కడ నుంచి రోప్వే కూడా పెడతారంట. కాకపోతే రోప్వే పెట్టాలంటే వీళ్ళ స్తంభాల నుంచి పెట్టాలి, దానిపైన పెట్టడానికి వీల్లేదు. సో ఎందుకంటే అవి మట్టి దెబ్బలు కదా, ఏమైనా రోప్వే పెడితే పట్టని ఇరిగిపోతాయి కిందకి. చూడండి ఎదరా కానీ ఏమేమి షేపులు ఏమేంటో కానీ భలే అనిపిస్తుందండి నాకైతే మాత్రం. ఈ హార్స్ రైడింగ్ అంటున్నాయంటే ఒంటి రైడింగ్. సో మొత్తానికి ఒంటి రైడింగ్ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి కాలిబాట మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాలి లోపలికి. అదిగోండి 600 మీటర్స్, 580 మీటర్స్, 1200 మీటర్స్. మనం వెళ్ళాల్సిన డెస్టినీ 1200 మీటర్స్ అండి. కాకపోతే ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే అక్కడ మన ప్లేస్ దొరుకుతుంది పైకి క్లైంబ్ చేయడానికి. మనం ఇప్పుడు మీకు చూస్తున్న ఏరియా అంతా ఇప్పుడు మన అండర్గ్రౌండ్ అంటే మన ల్యాండ్ వైజ్గా ఉన్నామన్నమాట. మనం ఇప్పుడు పైకి ఎదుగుతూ ఉన్నాం ఏంటండి బాబా. అసలు నాకు ఈ తెలుగు ఏమైపోతుందో అర్థమై సావట్లేదు. పైకి పాకుతాం, క్లైంబ్ చేస్తాం అన్నమాట. క్లైంబింగ్ని ఏమంటారంటే కొంత ఈ తెలుగులో చెప్పండి నాకు కొంచెం. పాకుతాం అంటారా ఏమంటారో నిజంగా ఐడియా లేదండి, మర్చిపోయినది. ఇక్కడ క్లైంబింగ్ చేస్తామన్నమాట పైకి. ఓకే అదిగోండి ఈ పెద్ద ప్లేస్లకి వెళ్ళాలన్నమాట ప్రస్తుతానికి మనం. మీకు చెప్తే నమ్మరు కానీ నిజంగా చెప్తున్నానండి, 1 గంట నడుచుంటానండి. నడిచిన తర్వాత ఇక్కడ పక్కన ఒక చిన్న రెస్టారెంట్లా ఉందన్నమాట. మీకు ఏమన్నా బాగా అలసిపోయినా ఏం చేసినా అక్కడ ఆగి మీరు తాగొచ్చు వాటర్ అని. ఇక్కడ ముస్లిమ్స్ చాలా ఎక్కువ ఉంటారండి, ముస్లిం పాపులేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ముస్లిమ్స్ని ఇంకా వీళ్ళు ఏమంటారు బుద్ధిజం గురించి తెలిసిన వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు అన్నమాట ఇక్కడ మాత్రం కమ్యూనిస్ట్కి సంబంధించి చాలా తక్కువ ఉంటారు. సో ఈ ఏరియాల్లో మాత్రం మనకు బుద్ధుడు టెంపుళ్ళు అన్నీ ఎక్కువ కనిపించే ఏరియాలు ఇవే అన్నమాట. చూసారా మీకు ఒకటి గమనించారా లేదా, ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి చూడండి, అవి పైన చెక్కారు. అవి కూడా మట్టి దెబ్బలే, వాటిని కూడా గట్టిగా ఉండవు. ఈరోజు ఇలా ఉంటుంది, రేపు ఉంటాయో లేదో తెలియదు, వాళ్ళు చెప్పింది అది. సో అలా తయారు చేశారన్నమాట దాన్ని. ఇదిగోండి వెళ్తున్నాం ఇప్పుడు. ఆ చివరికి వెళ్తే ఆ పైనుంచి మనం క్లైంబింగ్ చేయాలన్నమాట. అసలు ఆ క్లైంబింగ్ ఏంటో చూడాలండి, అసలు ఎంత ఎత్తుందో ఏంటో అని చెప్పేసి. వామ్మో మీకు తెలియదండి, పులుసు కారిపోతుంది నిజం చెప్పాలంటే. నడుస్తూనే ఉన్నామండి బాబు, గంటలు నడుస్తూ ఉన్నాం. అది అసలు తగ్గట్లేదే. ఎంత దూరం వెళ్ళినా ఇంకొస్తానే ఉంది, ఎంత దూరం వెళ్ళినా వస్తానే ఉంది. ఆ క్లైంబింగ్ ఏడుందో తెలియదు కానీ అడ్వెంచరస్ మాత్రం సూపర్ బండి అసలు నిజంగా. ఇది ప్లేసు మీరు ఈ టైంలో వస్తే హ్యాపీగా తిరిగొచ్చు ఇక్కడ. కానీ బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరన్నా ఇక్కడికి వచ్చారంటే సన్షైన్ కోట్ మాత్రం పక్కా తీసుకోండి. మండిపోతాయి ఎండలు ఒక రేంజ్లో, మంటలు. చూసారా ఇదిగోండి ఏదో స్కల్ప్చర్లు చెక్కినట్టున్నాయి. ఇదిగోండి ఇక్కడ ఉందంట గుడికి సంబంధించిన, అదే గుడిలాగా ఉంటుందంట.
చూద్దారంటే అది నిజంగా గుళ్ళా ఉంటుందో ఉండదో మనకి తెలియదు ప్రస్తుతానికి. ఇంకా చెక్ చేద్దాం ఎలా ఉంటుందో ఏంటో. మీరే చూసి చెప్పండి ఎలా ఉందో ఏంటో. బా కానీ ఏం ఫీల్ అండి నిజంగా నడుస్తూ ఉంటే. ఇలాంటి ఏరియాలు మనం కాపాడుకోవాలండి. ఇండియాలో లేకుండా ఉండవంటే నేను నమ్మనండి. ఖచ్చితంగా ఉంటాయి ఇండియాలో. కాకపోతే మన వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయరు. చాలా తక్కువ మంది తెలుస్తాయి. ఇక్కడ అనుకోండి ఏదన్నా చిన్నది ఉంటే చాలు మొత్తం ప్రపంచం అంతా తెలిసిపోద్ది. ఓ వామ్మ ఇక్కడ ఇది ఉందే ఇక్కడికి వచ్చేయాలి అది అని చెప్పేసి. మనం కూడా టూరిజంని బాగా ఎంకరేజ్ చేయాలండి ఇండియాలో. నిజంగా చెప్తున్నాను. ఆ పక్కన ఉన్న చూసారా ఇవి వచ్చేసి దిబ్బలే, అవి కూడా చెక్కారు అలాగా ఏదో కూర్చోడానికి అన్నట్టు చెక్కారు. ఇక్కడికి ఎప్పుడైనా వర్షాలు వస్తే ఇక్కడ వాటర్ వస్తుందంట. ఆ వాటర్ సెకండ్ దాన్ని మించితే మాత్రం మనం అలర్ట్ అవ్వాలంట వాటర్ వస్తే మాత్రం. ఇప్పుడు దాకా నన్ను ఇలా షింజాన్ నుంచి వచ్చాను అనుకుంటున్నారంట. పోన్లే అది బెస్ట్. నిజంగా నన్ను ఫారినర్ అనుకోవట్లేదు వీళ్ళు. షింజాన్ నుంచి వచ్చాను అనుకుంటా. షింజాన్ నుంచి దేవుడా మిమ్మల్ని చూస్తూ ఉంటారన్నమాట. చూసారా అదిగోండి వచ్చేసామండి ఆ టెంపుల్ దగ్గరికి. చూద్దారండి ఎక్కడ ఉందో ఆ టెంపుల్. నిజంగా వాళ్ళు చెప్పినట్టు అనిపిస్తుందండి. నిజంగానే అనిపిస్తుందండి. చూసారు ఎదురుకుండా కనిపిస్తుంది చూడండి. అది నిజంగా టెంపుల్లానే అనిపిస్తుంది నాకు నిజంగా అయితేనే. అది నాకు అలా అనిపిస్తుందో మీకు అలా అనిపిస్తుందో చెప్పండి. నిజంగా టెంపుల్ అదిగోండి. ఇక్కడ అందరూ అదే ఫోటోలు దిగుతున్నారు. ఇక్కడ ఆ ఏరియా మాత్రం టెంపుల్లానే ఉంటుందండి నిజంగా. చూడండి ఎలా ఉందో. మెల్లగా నడుచుకుంటూ వెళ్తాం దాని దగ్గరికి. మీకు ఇంకా క్లారిటీగా కనిపిస్తుంది. బా ఇగోండి ఇక్కడ ఇవో ఉంటాయండి. ఇక్కడ అదిగోండి ఎదురుగోండి టెంపుల్లానే ఉందా లేదా చెప్పండి. మీరు ఒక్కసారి పాజ్ చేసి చూడండి. నిజంగా టెంపుల్లా ఉంటే నాకు చెప్పండి. చూసారు ఇది చుట్టుపక్కల అన్నీ ఏదో ఇక్కడికి వచ్చి ఇదివరకు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో ఋషులు వచ్చేవారంట ఇక్కడికి. కానీ ఇక్కడ ఎక్కడో కొన్ని విగ్రహాలు దాగి ఉన్నాయంట. అది ఎక్కడున్నాయో తెలియదు. అంటే లాంగ్ టైం అగో ఈ గుట్టలు క్రియేట్ చేసే ముందే అక్కడ కొన్ని విగ్రహాలు ఉండేవంట. అది మిత్ అంటారు కొంతమంది ఉన్నాయి అంటారు. కానీ కొంతమంది ఏమంటారంటే ఇప్పుడు తవ్వకూడదు వాటిని డిస్ట్రాయ్ చేయకూడదు అని చెప్పి వదిలేసామంటారు. ఆ టెంపుల్ అయిపోయిందంటే ఆ టెంపుల్ దగ్గర వీడియో తీయనివ్వలేదు. వీడియో తీసాను కానీ డిలీట్ చేయించేసారు ఈ దరిద్రులు నిజంగా. అదే వినేవాడు వెర్రేవాడైతే చెప్పేవాడు చైనీసోడు అని మనకు బోల్డ్ చెప్తారు వీళ్ళు అవి డిలీట్ చేయమనడానికి. సో మనమైతే ఇప్పుడు థర్డ్ అడ్వెంచర్కి వచ్చేస్తాం. మనం ఇప్పుడు పైకి క్లైమ్ చేయాలండి. నేను అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగాను అనమాట. అబే మన ఎక్కడి నుంచి క్లైమ్ చేయాలి, ఎక్కడి నుంచి మెట్లు ఉంటాయంటే వాడు నా పైకి కింద మెట్లా ఇక్కడ అన్నాడు. ఓరి మెట్లు లేకుండా ఎలా క్లైమ్ చేస్తాంరా బాబు అంటే నాకు కూడా అర్థం కాలేదు. మనం అలా క్లైమ్ చేశారన్నాడు. ఇప్పుడు ఆ క్లైమ్ని ఎలా చేయాలో ఏంటో, ఇప్పుడు అది ఎలా క్లైమ్ చేయాలో ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ క్యూ దానికే ఉందంట. ఒక్కసారి ఓ డ్రోన్ ఎగరేసి చూద్దామండి అసలు ఎలా క్లైమ్ చేయాలో. అదిగోండి ఆ బొక్కల నుంచి లోపలికి వెళ్ళాలంట. పైకి వెళ్తే క్లైమ్ చేయాలంట. ఇదిగోండి ఇక్కడ మ్యాప్ పిక్చర్ తీసుకురాలని పైకి అంటున్నాడు. ఒరే దాన్ని ఎలా క్లైమ్ చేస్తారా మీరు, లోపల మెట్లు లేవా ఏమీ లేవంటారా. అయితే చూడాలండి మీరు మాత్రం మిస్ కాకండి. ఇదిగోండి డ్రోన్ మీకు ఎగరేసి చూపిస్తున్నాను నేను క్లైమ్ చేయాల్సిన ఏరియా. అదిగోండి పైకి ఇక్కడ దాకా మేము పైకి రావాలి. పైన మీకు ఆ పక్కన ఇదే ఈ 2 కొండల తర్వాత అక్కడ మీకు ఒక ఏరియా కనిపిస్తుంది చూడండి. ఆ ఏరియాకి మేము వెళ్ళాలి ఇప్పుడు క్లైమ్ చేసుకుంటా. ఆ సెకండ్ మౌంటైన్కి వెళ్ళాలి. ఇదిగోండి మేము ఇక్కడ ఉన్నాం, కింద ఉన్నాం బస్సు దానికి. మేము ఎలా క్లైమ్ చేస్తామో ఇది వచ్చేసి నెక్స్ట్ వీడియోలోనే మీరు చూడాలండి. మామూలుగా లేదు కదా అడ్వెంచరు. ఏదో టూమ్ రైడర్ చేసినట్టు చేసేస్తున్నాను అడ్వెంచర్. ఇదిగోండి పైకి రావాలి ఇక్కడికి. ఈ పైకి వచ్చి మేము క్లైమ్ చేస్తా పైకి రావాలి. మెట్లు లేవంటున్నారు. ఇక దరిద్రులు మెట్లు లేకపోవడం ఏంటరా బాబు. వాళ్ళు అన్నారు ఇంకో విషయం చెప్పారు. చిన్నపిల్లలు బాగా చిన్నపిల్లలు ముసలి వాళ్ళు పైకి ఎక్కకూడదు, మీరు వెళ్ళాలంటే వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పాడు. అంత షాకింగ్గా ముసలి వెళ్ళకూడదంట, చిన్నపిల్లలు వెళ్ళకూడదంట. దేవుడా మరి అంటే ఖచ్చితంగా రైడ్ అయితే సూపర్బ్ ఉంటుందండి. సో గాయస్ అదండి ఈరోజు వీడియో. రేపొద్దున వీడియో అయితే అసలు మిస్ కాకండి. మళ్ళీ ఇలాంటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ రాజేష్. జై హింద్.